నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో దుర్గాదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో సిద్ధిదాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలేంటో, జపించాల్సిన మంత్రాలేంటో పరిశీలిద్దాం. విజయవాడ క్షేత్రంలో ఈరోజు జగన్మాత దుర్గాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో జగన్మాత పులివాహనం మీద కూర్చొని ధనుర్బాణాలు, శంఖము, చక్రము, పద్మము వీటన్నిటినీ ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది. దుర్గముడు అనేటటువంటి రాక్షసుడు దేవతలను, ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో దేవతలకు అవసరమైనటువంటి శక్తి కోసం అమ్మవారు ఒక తేజో వలయాన్ని దేవతల చుట్టూ సృష్టించి దుర్గముడనే రాక్షసుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడిని సంహరించింది. దుర్గముడనే రాక్షసుడిని సంహరించింది కాబట్టి జగన్మాతకు దుర్గా అనే పేరు వచ్చింది. దుర్గా దుర్గేతి దుర్గేయ దుర్గే నామః పరమ్మనుం యో జపేత్ సతతం నిత్యం జీవన్ముక్త సమానవ అంటుంది శాస్త్రం. అంటే దుర్గాదేవిని పూజిస్తే ఇహలోకంలో సర్వ సంపదలు కలుగుతాయి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. దుర్ అంటే దుఃఖము, దారిద్ర్యము, గా అంటే నశింపజేసేది, దుఃఖాన్ని దారిద్ర్య బాధలను పోగొట్టేది కాబట్టి అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చింది. అన్ని కష్టాలు బాధలు తొలగింపజేసుకోవటానికి దుర్గాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవటం, అలాగే ఇంట్లో దీపారాధన చేశాక లలితా సహస్రనామాల్లో చెప్పబడిన దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద అనే మంత్రాన్ని 21 సార్లు పఠించటం, గుడాన్నాన్ని, బెల్లం కలిపిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దుర్గా కవచాన్ని ఈరోజు చదివినా విన్నా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం ఈరోజు అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పఠించినట్లయితే శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత ఈరోజు సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ సిద్ధిదాత్రి అలంకారంలో జగన్మాత ఒక కమలంలో కూర్చొని ఉంటుంది. సిద్ధిదాత్రి అలంకారంలో అమ్మవారికి 4 భుజాలు ఉంటాయి. ఈ 4 చేతుల్లో కూడా జగన్మాత శంఖము, చక్రము, పద్మము, గద ధరించి భక్తులందరికీ దర్శనమిస్తుంది. పరమేశ్వరుడికి కూడా సిద్ధులు అనుగ్రహించింది సిద్ధిదాత్రి అమ్మవారు. కాబట్టి సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం ద్వారా సిద్ధులను పొందటానికి, అలాగే మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఇంట్లో దీపారాధన చేశాక సిద్ధ గంధర్వ యక్షాద్యై రసురై రమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అనే ధ్యాన శ్లోకాన్ని పఠించడం, అలాగే అమ్మవారికి పాయసాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సిద్ధిదాత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి విజయవాడ క్షేత్రంలో దుర్గాదేవి అనుగ్రహానికి, శ్రీశైలం క్షేత్రంలో సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహానికి గృహంలో దీపారాధన చేశాక ఈ మంత్రాలు జపించుకోవటం, శ్లోకం చదువుకోవటం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా పెద్ద బతుకమ్మను తయారు చేసి ఆ బతుకమ్మకి నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, నువ్వులన్నము, పెరుగన్నము, కొబ్బరన్నము వీటిని నైవేద్యాలుగా సమర్పించడం ద్వారా, వాటిని అందరికీ పంచిపెట్టడం ద్వారా, ఆ తర్వాత సద్దుల బతుకమ్మ నిమజ్జనం చేయటం ద్వారా బతుకమ్మ రూపంలో ఉన్న గౌరీదేవి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. రేపటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో మహిషాసురమర్ధిని అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో రమా వాణీ సేవిత రాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సిన మంత్రాలేంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రణత జనతాపవర్గా కృతరణసర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హతరిపు వర్గా త్వమేవ సా దుర్గా. ఈటీవీ ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజున కనకదుర్గా పరదేవత దుర్గా రూపంగానే ఆరాధింపబడుతున్నది. దుర్గ అనేది సంపూర్ణమైనటువంటి తత్వం.
అమ్మవారు పరిపూర్ణ రూపంగా దుర్గగా ఉపాసింపబడుతున్నదని దేవీ భాగవతాది గ్రంథములు చెప్తూ ఉన్నాయి. అసలు దుర్గా అనే నామమే ఒక గొప్ప రక్షణని కల్పించే మహామంత్రంగా చెప్తున్నారు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతుమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కత్వదన్య సర్వోపకార కరుణాయ దయార్ద్రచిత్త. ఈ శ్లోకంలో అమ్మా దుర్గమ్మ స్మరించినంత మాత్రమే భయాలను పోగొడతావు నువ్వు అని చెప్పారు ఇక్కడ. అయితే ఏ భయము లేనటువంటి వారికి స్మరిస్తే ఏమిస్తావు అంటే స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి అన్నారు. భయంతో ఉన్నవారు స్మరిస్తే భయం పోగొడుతుంది. ఏ భయం లేని వారు స్మరిస్తే ఏం జరుగుతోంది అంటే వాళ్ళు ఉన్నదానికంటే ఇంకా ఉన్నతమైన శుభాలను పొందుతారు అని చెప్తున్నారు. అంటే భయం ఉన్నవాడు భయం లేనివాడు కూడా అమ్మవారిని ఆరాధించాలి. అయితే భయం లేని వాళ్ళు ఎవరు? ఇది పెద్ద ప్రశ్న. భయం ఉన్నవాళ్ళే సర్వజీవులు కూడా. సర్వజీవులకి భయం ఉంటుంది. భయం అంటే అజ్ఞాన లక్షణం, భయం లేకపోవడం అంటే జ్ఞాని లక్షణం. ఈ రెండూ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే భయం ఉన్న వాళ్ళంటే అజ్ఞానంలో ఉన్న జీవులు కూడా అజ్ఞాన లక్షణములైనటువంటి భయము, శోకము, క్రోధము ఇత్యాదులు జయించడానికి అమ్మవారిని ఉపాసిస్తున్నారు. జ్ఞానులైనటువంటి వారు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. జ్ఞానులకు భయం ఉండదు. అయినప్పటికీ అమ్మవారిని ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే చిచ్చక్తి అయిన పరాశక్తి అయిన పరబ్రహ్మస్వరూపిణి అమ్మవారిని వారు సహజంగా ధ్యానిస్తూ ఆనందంగా ఉంటారు. ఆ తల్లిని ఆరాధించడం వల్లే వారు జ్ఞానులయ్యారు. జ్ఞాని ఎల్లవేళలా కూడా జగన్మాత స్పృహలోనే ఉంటాడు. అంటే పరమాత్మ స్పృహలోనే ఉంటాడు. పరమాత్మ, పరబ్రహ్మ, జగన్మాత మూడు ఒకటే. కనుకని జ్ఞానులైన వారు నిరంతరం ఆ భగవత్ స్పృహలో ఉంటారు. జ్ఞానం లేని వాళ్ళు అజ్ఞాన లక్షణములైనటువంటి భయాదు నుంచి బయటపడడానికి కూడా అమ్మవారిని ఉపాసన చేస్తూనే ఉన్నారు. అందుకే స్వస్థై స్మృతాం అతిమతీవ శుభాం దదాసి అన్నారు. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. దారిద్రాన్ని, దుఃఖాన్ని, భయాన్ని పోగొట్టడంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా అని ఆ మూడవ పాదము ఒక అనన్య శరణాగతిని తెలియజేస్తున్నది. అమ్మవారు దారిద్ర్య దుఃఖ భయాల్ని పోగొడుతున్నది. ఎందుకంటే ఆ తల్లి యొక్క స్వభావం ఉన్నది. సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త లేదా దయార్ద్రచిత్త ఏదన్నా అనవచ్చు. సర్వులకు ఉపకారం కలిగించడానికై ఆవిడ మనస్సు ఎల్లవేళల దయతో ఆర్ద్రమై ఉంటుంది. అంటే స్వభావ సిద్ధంగా దయాస్వరూపిణి ఆవిడ. మనస్సు ఎల్లవేళల దయార్ద్రంగా ఉంటుంది కనుక ఎవరు శరణాగతులో, ఎవరు దీనులో, ఎవరు ఆర్తులో వారిని రక్షించడంలో ఆవిడ ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటారు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణ నమోస్తుతే అన్నారు. సర్వస్య ఆర్తిహరే, అందరి ఆర్తిని పోగొడుతుంది. శరణాగత దీన ఆర్తుల్ని రక్షించడంలో ఎప్పుడూ సంసక్తురాలై ఉంటుంది అటువంటి జగన్మాత. అందుకే సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఎప్పుడైనా ఏదైనా మనస్సులో భయం ఉంటే ఈ శ్లోకం అనుసంధానం చేస్తే ఆ భయం పోతుంది అని శాస్త్రం చెప్తున్నది. సర్వస్వరూపే, సర్వము ఆవిడ స్వరూపమే. సర్వేసే అంటే సర్వములకు ఈశ, శాసకురాలు ఆవిడ అంటే జగదీశ్వరి అని అర్థం. సర్వశక్తి సమన్వితే, సర్వశక్తులతో కూడినది. అలాంటి తల్లిని స్మరిస్తే భయాలు పోకుండా ఉంటాయా? అందుకే భయేభ్యస్త్రాహి, భయముల నుంచి మమ్మల్ని బయట పెట్టమ్మా దుర్గేదేవి నమోస్తుతే అని దుర్గానామం చెప్తున్నారు అక్కడ. అటువంటి దుర్గానామానికి అర్థములు చాలా చాలా ఉన్నాయి. దుర్గా అని శబ్దం అది. దాని గురించి చెప్తూ దుహు అనే శబ్దంతో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పోగొట్టే దుర్గా. ఆ శబ్దం హంతృవాచక అని చెప్పారు ఇక్కడ. దుగు శబ్దంతో చెప్పబడుతున్నవంటే దుఃఖములు, దుష్టత్వము, దుర్గతి, దుస్సాధ్యము, దుష్టత్వము, దురాచారములు ఇవన్నీ కూడా దుహు అనే శబ్దంతో చెప్పబడుతుంటాయి. వీటన్నిటిని పోగొట్టే తల్లి దుర్గా. అంటే దుఃఖాన్ని పోగొడుతుంది, దుర్మార్గాన్ని పోగొడుతుంది, దుష్టత్వాన్ని పోగొడుతుంది, దురాచారాన్ని పోగొడుతుంది, దురితమును పోగొడుతుంది. దురితం అంటే పాపం. ఆ పాపం పోతే అన్నీ పోతాయి. పాపానికి మూలం అజ్ఞానం. పాపాన్ని, అజ్ఞానాన్ని కూడా పోగొట్టి ముక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి గనక దుర్గా అనే భావం ఈ అర్థంతో తెలుసుకుని ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అందుకే భూతాని దుర్గా, భువనాని దుర్గా, స్త్రియపుంస పశవశ్చ దుర్గా, యజ్జద్య దృశ్యం ఖలు శైవ దుర్గా, దుర్గా స్వరూపాదపరన్ని కించిత్ అని చెప్తోంది శాస్త్రం. జగములు అన్ని దుర్గా స్వరూపాలే. అంటే శక్తి లేని విశ్వం ఉందా? శక్తి లేని పదార్థం ఉందా? ప్రతి పదార్థంలో ఏదో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్లే పదార్థం ఉనికి కలిగి ఉంటుంది. అందుకే యస్య యస్య పదార్థస్య యా యా శక్తి హృదాహృత సా సా సర్వేశ్వరీదేవి అని శాస్త్రం చెప్తున్నది. ప్రతి పదార్థంలో ఏ శక్తి ఉంటుందో ఆ శక్తి అది తయారు చేసుకోలేదు. ఉదాహరణకు కంటికి చూచే శక్తి ఉంది. ఇది కన్ను తయారు చేసుకుందా? లేదు కదా.
అలాగే సూర్యుల్లో ప్రకాశించే శక్తి ఉంది. అలా ప్రతిదానిలో దానిదైన ఒక శక్తి ఉంది. ఆ శక్తి అన్నిటి యొక్క సమాహార స్వరూపమే పరాశక్తి అని చెప్పబడుతుంది. ఆ పరాశక్తి దుర్గా. దుర్గా అన్నప్పుడు ధర్మ రక్షణకి అధర్మ శిక్షణకి దేవి ధరించిన రూపమే దుర్గా అన్నారు ఇక్కడ. దుర్గా రూపాచ సంగరే అని శాస్త్రం చెప్తున్నది. జగన్మాత యుద్ధం చేసి దుష్టులను దునుమాడేటప్పుడు ఆ తల్లికి దుర్గానామం వ్యవహరించాలి అన్నారు. దీన్ని బట్టి తెలుసుకుంటే ఆవిడ దుష్ట సంహారం చేసే పరాక్రమ స్వరూపిణి. దుర్గా అనగానే ఈ రూపమే ప్రతి వారికి స్ఫురిస్తుంది. ఒకప్పుడు అది అష్టభుజాలతో వస్తుంది, ఒకప్పుడు దశభుజాలతో, మరొకప్పుడు అష్టాదశ భుజాలతో కూడా ఉంటుంది. అనేక రూపములుగా ఒకే దుర్గ వ్యక్తమవుతుంటుంది. ఎప్పుడెప్పుడు లోకానికి బాధ కలుగుతుందో, అసురుల యొక్క తీవ్రత్వం పెరుగుతుందో అప్పుడు తాను అవతరిస్తాను అమ్మవారు చెప్పారు. ఇత్తం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదా వితిర్యాహం కరిష్యాం యరిసంక్షయం అని అమ్మవారి మాటగా ఎప్పుడెప్పుడు దానవ బాధ లోకానికి కలుగుతుందో అప్పుడు నేను అవతరించి సంపూర్ణంగా ఆ దానవ బాధను తొలగిస్తాను అని చెప్పింది. ఆ తొలగించేటప్పుడు ఆ తల్లి నిశ్శేష దేవగణశక్తి సమూహమూర్త్య అన్నారు ఇక్కడ. అంటే సర్వదేవతల యొక్క శక్తి కలిస్తే దుర్గా. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర, యమ, వరుణ ఇత్యాది సర్వదేవతల యందు ఏ శక్తి ఉందో ఆ సర్వదేవతల యొక్క సమూహ శక్తిని దుర్గా అంటారు. అంటే దుర్గాశక్తులే సర్వదేవతలు ఉన్నాయి, సర్వదేవతల సమూహమూర్తి అమ్మవారు. ఈ భావంతో దుర్గను నమస్కరిస్తూ దుర్గా అనుగ్రహం సర్వ జగతికి లభించుగాక. సర్వం శ్రీ దుర్గా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఈరోజు దుర్గాష్టమి. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరించేటువంటి సాంప్రదాయ లక్షణం. దుర్గతుల్ని నాశనం చేసిన తల్లి దుర్గాదేవి. అందుచేత అష్టమి రోజు దుర్గముడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది కాబట్టి దుర్గా అని చెప్పేసి అమ్మవారిని పిలిచారు. ఈ రోజున ఎవరైతే దుర్గాదేవిని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో వారి యొక్క కష్టములన్నీ కూడాను తొలగింపజేస్తుంది ఆ చక్కని తల్లి. అంతేకాకుండా ఈమె దుర్ అంటే దుఃఖం, దారిద్ర్యం, గా అంటే నశింపజేసేది కాబట్టి దుఃఖాన్ని నాశనం చేసేది దుర్గా. అందుచేత ఈ రోజున దుర్గా 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 అని చెప్పేసి ధ్యానించినా చాలు మనకి దుఃఖములు అనేటువంటివి దరిచేరవన్నమాట. ముందుగా ఆ తల్లిని ధ్యానం చేసేటప్పుడు దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అంటూ ఆ తల్లిని ధ్యానం చేసి ఆ తల్లికి ప్రీతికరమైనటువంటి పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలమై అందరం కూడా అన్ని రంగాలలో విజయసిద్ధిని సాధించాల్సి ఉంటుంది. ఈ రోజున ఎవరైతే దుర్గా సప్తశ్లోకి అనేటువంటి శ్లోకాల్ని నిష్ఠగా పఠిస్తారో వారికి దుర్గాదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః అనుకున్నా చాలు అన్ని రంగాలలో విజయసిద్ధిని సాధించడానికి దుర్గాదేవి అనుక్షణం మనందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది. కాబట్టి ఆ తల్లికి శరణు శరణు యమ్మ శరణు శరణు అంటూ శరణాగత దీనార్థపరిత్రాణపరాయణి సర్వస్యార్థి హరే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ నమస్కరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं
నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణికా త్వదన్యా సర్వోపకారకరణాయ సదా ఆర్ద్రచిత్త. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:02. తిథి అష్టమి సాయంకాలం 6:01 వరకు. నక్షత్రం మూల ఉదయం 6:16 వరకు. వర్జం ఉదయం 6:16 వరకు. మరల సాయంకాలం 4:35 నుంచి 6:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు. మరల రాత్రి 10:53 నుంచి 11:42 వరకు. అమృతకాలం రాత్రి 2:54 నుంచి 4:37 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరుగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం దుర్గాష్టమి. దుర్గాష్టమి సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. దుర్గాదేవిని మనం భావన చేయడం ద్వారా దుర్గా ఆపదుద్ధారిణి, ఆమెను స్మరిస్తే చాలు ఆపదల నుంచి వ్యక్తి ఉద్ధరించబడతాడు. అంతేకాదు కష్టాలని తరిస్తాడు, ఆ కష్టాలని అధిగమించేటువంటి శక్తిని పొందుతాడు, ధైర్యాన్ని పొందుతాడు. అమ్మవారి ఒళ్ళో ఉన్నంత ఆనందాన్ని సాధించగలుగుతాడు జీవితంలో. ఇంకా విశేషించి దుర్గా 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 అనే నామస్మరణ చేసినా కూడా విశేషమైన సత్ఫలితాలే సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి ఈరోజు మహాష్టమి ఉంది, కాళాష్టమి ఉంది, కాళికాష్టమి అని మరో భావన. కాళికాష్టమి కాబట్టి కాళికాదేవిని పూజ చేయడం జరుగుతుంది. ఇది మహాష్టమి కాబట్టి మనం చేసేటువంటి కృత్యాలు ఈరోజు విశిష్టంగా చేస్తూ ఉంటాం. నేటి ఆణిముత్యాలు. ఇష్టపడే ప్రతిదీ కష్టపడితేనే దొరుకుతుంది, కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. దుర్గతిం గమయతి దూరయతి. దుర్గతుల్ని దూరం చేసి సకల సౌభాగ్యాల్ని అందించే విశ్వజనని దుర్గామాత. సకల విధ దుర్గాలను అంటే అవరోధాల్ని అధిగమింపచేసి సాధకుల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించే పరదేవత, శుద్ధ చైతన్య రూపిణి దుర్గాదేవి. దుర్గే దుర్గతి నాశిని అంటారు. దుర్గా నామాన్ని ఓ మహామంత్రంగా వేదం పేర్కొంది. దు అక్షరం దుర్వికారాలకు సంకేతం. దారిద్ర్యం, దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం వంటి ప్రతికూల ధోరణులకు ప్రతిబింబం. గా అక్షరానికి అర్థం ఉపశమింపచేయడం. దుర్గా అంటే అన్ని ప్రతికూలతలన్నీ నివారించి సర్వం సహా అన్నిటి సానుకూలతల్ని అందించే మాతృశక్తి. దుర్గానామానికి అర్ధశక్తితో పాటు శాబ్దిక శక్తి కూడా ఉంది. దుర్గానామాన్ని స్మరిస్తే దివ్య ఫలితం అందుకోవచ్చని మంత్రశాస్త్రం పేర్కొంది. దేనిని మించిన పరతత్వం మరొకటి లేదో ఆ దివ్య తత్వమే దుర్గాతత్వం అని వేదం వివరించింది.
మాటకు, మనసుకి, ఊహకి, మనోబలానికి, చర్మ చక్షువుకి అందని, గోచరం కాని, అనిర్వచనీయ, అమేయ మహాశక్తి రూపమే దుర్గా స్వరూపం. దుర్గాదేవి సమస్త దేవతల సాధికారక శక్తి. అందుకే వివిధ మంత్ర, తంత్ర గాథల్లో వివిధ దుర్గాదేవి స్వరూపాలు వ్యక్తమయ్యాయి. వీటిలో ఏ రూపాన్ని ఆరాధించినా ఆ తల్లి శుభ దీవెనల్ని అందుకోవచ్చు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి దివ్యాలంకృతంగా శోభిల్లుతుంది. ఎర్రటి చీర, మణిమయ కిరీటం, 8 చేతుల్లో కత్తి, డాలు, శంఖం, గద, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి సింహవాహినిగా ప్రకటితమవుతుంది ఈ స్వరూపం. ఈ అవతార విశేషం సర్వశత్రు సంహారక రూపం. దుర్గాష్టమి నాడు శివశక్తులన్నీ దుర్గాదేవికి సంపూర్ణంగా ఆపాదితమవుతుంది. ఒకప్పుడు దుర్గమాసురుడు తన తపశ్శక్తితో వేదాల్ని జగత్తులో లేకుండా అంతర్ధానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు లోపించాయి. దుర్భిక్షం ఏర్పడింది. లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. అప్పుడు మహాదేవి కృప కోసం అంబాయజ్ఞాన్ని దేవతలు, ఋషులు నిర్వహించారు. జగన్మాత ప్రసన్నురాలై శతాక్షి నామధేయంతో అనంత దార్శనిక శక్తితో సంకేతంగా ప్రత్యక్షమైంది. అద్భుత శక్తి సామర్థ్యాలతో దుర్గముణ్ణి అంతం చేసి వేదాల్ని పునరుద్ధరించింది. లోకంలో మళ్లీ విజ్ఞాన వాహినుల్ని ప్రసరింపచేసి వేద దుర్గగా వినుతుకెక్కింది. దేవతల ప్రార్థన మేరకు నిరాకారమైన శక్తిగా ఆవిష్కారమై రాక్షస సంహారం చేసిన గాథల్ని పలు పురాణాలు వివరించాయి. మహిషాసుర సంహార నిమిత్తం సర్వదేవతల నుంచి బహిర్గతమైన శక్తి అష్టాదశ భుజాలలో విరాట్ రూపిణిగా వ్యక్తమైంది. ఆ ప్రళయ భయంకరి అసురీ శక్తుల్ని అంతం చేసిందని దేవి భాగవతం వర్ణించింది. కోట్లాది అసుర శక్తుల్ని నాశనం చేసిన ఆ చండి దుర్గాదేవి. దుర్గాష్టమి అంటే ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ప్రహ్లాద ప్రసన్నమూర్తిగా భక్తుల పాలిట శుభంకరిగా సాక్షాత్కారమైంది. పులిహోర, పొంగలి, పులగం, అల్లంగారలు, సొంటి అన్నం అమ్మవారికి నివేదన చేయాలి. దుర్గారాధన వల్ల సమస్త గ్రహ బాధలు, అనారోగ్య పరిస్థితులు తొలగుతాయి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఏ కదలిక అయినా ధర్మము చేత కట్టబడితే చివరికి ఏ కదలికలు లేని సమాధి స్థితికి చేరుతాడు. అది శివం, అదే శివుడు. కదలికలు కదిపి 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 చివరికి కదలికలు లేని సమాధి స్థితికి చేర్చగలిగిన తల్లి ఎవరు అంటే ధర్మిణి, ధర్మవర్ధిని, నిత్యానందకరి ఆ తల్లి. అయితే శంకరాచార్యులు వారు అన్నం గురించి మాట్లాడకుండా ఆనందం గురించి మాట్లాడుతున్నారే. మొట్టమొదటి అసలు మోక్షం గురించి మాట్లాడుతున్నారు ఎందుకు అంటే వారు సన్యాసాశ్రమంలో ఉన్న జగద్గురువులు, పైగా వారు జ్ఞాన మార్గాన్ని అవలంబించిన వారు. అన్నిటికన్నా వారికి ప్రధానమేమి అంటే ఈ జాతి యందు పుట్టిన వాళ్ళు సనాతన ధర్మానికి ఆలవాలం కాబట్టి, ఈ దేశం ప్రపంచానికి పూజా మందిరం లాంటిది కాబట్టి మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నము తిని జీవిత ప్రయోజనముగా ఏ ధర్మాన్ని పాటించాలో
చిట్ట చివర చరమ ప్రయోజనంగా ఏ విడుదలను పొందాలో, ఏ బ్రహ్మానందాన్ని ఈ శరీరమును ఆధారం చేసుకుని అనుభవించాలో దాన్ని ఉపదేశం చేయడం వారి కర్తవ్యం. ఎందుకని అంటే వారు జ్ఞానమార్గావలంబకులు. అందుకని ఆ జ్ఞాన మార్గము యొక్క చరమ ప్రయోజనాన్ని ప్రస్తావించడంలోనే వారి అవతార వైభవము, జగద్గురువుల యొక్క సందేశము నిబిడీకృతమైంది. అందుకే ఆ తల్లిని కీర్తించేటప్పుడు కేవలము అన్నం పెట్టడం కాదు, అమ్మ నువ్వు ఎన్నాళ్ళు అన్నం పెట్టినా చిట్ట చివరికి ఈ శరీరం ఏదో ఒకనాడు కాలిపోతుంది. కట్టెల్లో కాలిపోయినటువంటి ఈ శరీరం దగ్ధమై గుప్పెడు బూడిదైపోవచ్చు. కానీ జీవుడు సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి మళ్ళీ వేరొక శరీరంలో కడతాడు. ఎన్ని కోట్ల జన్మలు ఇలా తిరగాలమ్మా నేను? చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. ఈ జన్మలోనే మనుష్య జన్మకు చరమ ప్రయోజనమైన బ్రహ్మానందమును, నిత్యానందమును నేను పొందెదనుగాక. ఈ శరీరము పడిపోతున్నప్పుడు ఇది పడిపోవడం అన్నది సహజ పరిణామమని నేను సాక్షి మాత్రంగా చూస్తూ నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పొందెదనుగాక. అలా పొందడానికి అన్నం పెట్టడం ఒకటి కాదు, నా మనసుకి మంచి సంస్కారమును కూడా నువ్వు కల్పించాలి. అన్నాన్నిచ్చి జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నావు. ఆ శక్తిగా ఏది అయిందో ఆ శక్తి అమ్మ లోకం పాడవడానికి ఉపయోగపడకూడదు. 10 మంది సంతోషానికి పనికి రావాలి. ధార్మికమైన బ్రతుకు కావాలి. నేను తరించాలి, సంసార సాగరాన్ని దాటాలి, నిత్యానందాన్ని నేను అనుభవించాలి. ఇక్కడే ఈ శరీరంలోనే ఉండి జీవన్ముక్తుడనై, మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయాక వచ్చేది కాదు, జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే ఇక్కడే ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరము శాశ్వతము కాదని, ఆత్మ శాశ్వతమని తెలుసుకుని ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్నవాడెవరో వాడు జీవన్ముక్తుడు. ఒకనాడు శరీరం పడిపోతుంది, అటువంటి జీవన్ముక్తుడికి కూడా విదేహముక్తి పొందాడు అంటారు. ఆయనకి ఇప్పుడు శరీరం లేదు, కానీ ఆయన అంతటా అన్ని వేళలా ఉంటారు, వింటారు, ఆదుకుంటూ ఉంటారు. అటువంటి మహాపురుషులు ఎందరు ఉన్నారు, ఎంతమంది అనుభవాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు వచ్చాయి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఇటువంటి మహాపురుషులు, భగవాన్ రమణులు, అరుణాచలం, ఎంతమంది మహాపురుషులు లేరు. వాళ్ళందరూ శరీర పతనానంతరము కూడా విదేహముక్తిని పొంది అంతటా ఉండి ఎంతమందికి ఎన్ని రూపాలలో, ఎన్ని కారణాలకి, ఎన్ని రకాలుగా అనుగ్రహించి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చి, అనుమానములను తీర్చి ఉపాసన మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షత ప్రదర్శించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసారసాగరే మగ్నం మాముద్ధర కృపామయే. బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే. మనోభిలషితం దేవీ వరం దేహి నమోస్తుతే. ఈరోజు అష్టమి. ఈ ఉపదేశంలో వ్యాస మహర్షి నేను, నాది అనే మోహపాశాన్ని కలిగి ఉండకూడదు. అప్పుడే జగదంబ అన్నీ తానై అండగా ఉండి నడిపిస్తుంది అని తెలిపాడు. దానికి తెలుసుకుందాం. వ్యాస మహర్షి జనమేజయుడితో, ఓ జనమేజయ, ఒకసారి భూదేవికి భారం ఎక్కువైపోయి ఆ భారాన్ని భరించలేకపోయింది. వెంటనే భూమాత గోమాత అయి ఇంద్రుడి వద్దకు వెళ్ళి దుఃఖించింది. ఓ దేవ, జరాసంధుడు, శిశుపాలుడు, కంసుడు, నరకుడు మొదలైన పాపాత్ములు నన్ను పీడిస్తున్నారు. నేను ఆ పాపాత్ముల భారాన్ని భరించలేకపోతున్నాను, కనుక దుఃఖాన్ని తొలగించు. తస్మాత్వం దేవదేవేశ
దుఃఖరూపార్ణవస్య చ పారదో భవభారం మే హరపాదౌ నమామి తే. ఓ దేవదేవా, నేనిప్పుడు పాపభారం వల్ల దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నాను కనుక నువ్వు ఆ పాపభారాన్ని తొలగించు, నీ కాళ్ళు మొక్కుతాను అని ప్రార్థించింది. వెంటనే ఇంద్రుడు, తల్లి బాధపడకు, నేను నీ దుఃఖాన్ని తొలగించలేను. నాకన్నా పెద్దవాడు బ్రహ్మదేవుడున్నాడు, ఆయనే నీ దుఃఖాన్ని తొలగిస్తాడు అని భూమాతని వెంటబెట్టుకొని ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు భూమాత నుండి విషయం తెలుసుకొని ఇలా అన్నాడు, తల్లి బాధపడకు, నేను నీ దుఃఖాన్ని తొలగించలేను. నాకన్నా పెద్దవాడైన మహావిష్ణువు ఉన్నాడు, ఆయనే నీ దుఃఖాన్ని తొలగిస్తాడని అందరిని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు విష్ణువు వద్దకు వెళ్ళి ఇలా స్తుతించాడు. సహస్రశీర్షా త్వమసి సహస్రాక్షః సహస్రపాత్ త్వం వేద పురుషః పూర్వం దేవదేవ సనాతనః. ఓ శ్రీహరి, నువ్వు సహస్రశీర్షుడవు, సహస్రాక్షుడవు, సహస్రపాదుడవు, వేదపురుషుడవు, దేవదేవుడవు, సనాతనుడవు. ఇదిగో భూదేవి, ఈమె మీద పాపాత్ములు ఎక్కువైపోయారు, వారిని ఆమె భరించలేకపోతుంది, వారినందరినీ వధించు, ఈమె దుఃఖాన్ని తొలగించు, నీకన్నా గొప్పవాడు లేడు అని బ్రహ్మదేవుడు బాగా స్తుతిస్తూ ఉంటే మహావిష్ణువు అడ్డు తగిలి ఇలా అన్నాడు, ఓ దేవా ఆగు, అంత మాట అనకు, ఇక నన్ను పొగడకు, ఎందుకంటే నేను వీరుడిని శూరుడిని కాదు, స్వతంత్రుణ్ణి కాదు, నేను కూడా ఒక ఆటబొమ్మనే. నాతో పాటుగా నువ్వు రుద్రుడు ఈ దేవతలు అందరం ఆటబొమ్మలమే, ఎవరూ కూడా స్వాతంత్రులం కాము. ఇంతకీ మనలను ఆడిస్తున్నది ఎవరు? ఎవరు స్వాతంత్రులై ఉన్నారు అంటే మనపైన ఒక అమ్మ ఉంది, ఆమె యోగమాయ, ఆమె కనపడదు. ఆ తల్లికే ఈ సృష్టి అంతా వశమై ఉంది, ఆమె ఈ సమస్త లోకాలను పాలిస్తూ ఉంది కనుక ఆమె ఏం చెయ్యమంటే మనం అదే చెయ్యాలి, అంతేకాని మన ఇష్టప్రకారంగా చేయటానికి వీలు లేదు. ఆ తల్లి నన్ను చేపగా, తాబేలుగా, వరాహంగా చూడాలనుకుంది, లేకపోతే నేను ఆ జన్మలను ఎత్తేవాడినా నాకేమా కర్మ? నాకు జంతు జన్మలెత్తటం వల్ల పుణ్యం వస్తుందా, పురుషార్థం వస్తుందా? నేను అవతారాలు ధరించటానికి కారణం అమ్మే. అంతేకాదు, నేను పరశురాముడనై జన్మించి దుష్టులను వధించి రక్తాన్ని ఏరులై పారించాను. శ్రీరాముడనై నారబట్టలు కట్టుకొని అడవుల్లో తిండి తిప్పలు లేకుండా బ్రతికాను, దారిద్ర్యాన్ని అనుభవిస్తూ దుఃఖించాను. దీనికి తోడు నేను బంగారు లేడి విషయంలో భ్రాంతి చెందాను, మతిలేక భార్యను విడిచి దాని వెంటబడ్డాను. ఇంతలో రావణాసురుడు నా భార్యను అపహరించాడు. తర్వాత నేను వానరుల సహాయం చేసుకొని రావణాసురుడిని వధించి తిరిగి సీతను పొందాను. నేను ఇలా 14 సంవత్సరాలు అడవిలో కష్టాలు అనుభవించాను. దైవాద్యుద్ధే జయ ప్రాప్తో, దైవాద్యుద్ధే జయ ప్రాప్తో నిహతోసౌ మహాసురః, నిహతోసౌ మహాసురః. దైవయోగం వల్లనే ఆ రావణాసురుడు వధించబడ్డాడు. దైవకృప వల్లే నేను రాక్షసులను జయించి జయశీలుని అని అనిపించుకున్నాను. సీతతో కలిసి తిరిగి అయోధ్యకు వచ్చి రాజునయ్యాను. అయితే ఆ రాజ్యభోగాలు ఎంతకాలం ఉంటాయి? ఉండవు కదా. కొంతకాలానికి ఎవడో అన్న మాటకు
నా సీత భూమిలోకి వెళ్ళిపోయింది. నేను తిరిగి తమ్ముళ్ళందరితో కలిసి వైకుంఠానికి వచ్చేశాను. ఇది నా కథ. ఇప్పుడు చెప్పు, నాకు స్వేచ్ఛ ఎక్కడుంది? ఓ బ్రహ్మదేవా, ఈ విషయం నీకు కూడా తెలుసు. నీకు, నాకు, ఇంద్రుడికి, అందరికీ కూడా స్వేచ్ఛ లేదు. మనమందరం కూడా మహామాయకు వశులై ఉన్నాము. యన్మాయా మోహితః సర్వః, యన్మాయా మోహితః సర్వః, సత్వం జానాతి నో జనః, సత్వం జానాతి నో జనః. వయం మాయావృతాయ కామం న స్మరామో జగద్గురుం పరమం పురుషం శాంతం సచ్చిదానందమవ్యయం. ఈ సృష్టిలోని ప్రతి వ్యక్తి కూడా మాయకు మోహితుడై ఉన్నాడు. అందుచేత దేవీతత్వాన్ని తెలుసుకోలేకోకుండా ఉన్నాడు. అలాగే మనం కూడా మాయ చేత ఆవరించబడి ఉన్నాం. కనుక మనం కూడా ఆ జగద్గురువు, పరమపురుషుడు, అవ్యయుడు, సచ్చిదానంద రూపుడు అయిన జగద్గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకోకుండా ఉన్నాం, మరిచిపోతున్నాం. అహం విష్ణు అరహం బ్రహ్మ, అహం విష్ణురహం బ్రహ్మ, శివోహమితి మోహితాః, శివోహమితి మోహితాః, న జానీమో వయం ధాతః, న జానీమో వయం ధాతః. పరం వస్తు సనాతనం, పరం వస్తు సనాతనం. నేను విష్ణువును, నేను బ్రహ్మను, నేను శివుడిని అని అహంకరించి మోహింపబడుతున్నాం. జ్ఞానం లేక నేను అనే గర్వంతో విర్రవీగుతున్నాం. నిజంగా మనం ఆనాడు ఆ పరవస్తువు ఎలా ఉంటుందో చూశాం. ఓ బ్రహ్మదేవ, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. కనుక అందరూ కలిసి ఆ ఆదిపరాశక్తిని స్తుతించండి, మనస్సులో స్మరించండి అన్నాడు మహావిష్ణువు. వెంటనే దేవతలందరూ కలిసి ఆ పరమేశ్వరుని మనస్సులో ధ్యానించారు. అమ్మవారు వారి ఎదుట ప్రత్యక్షమైంది. అప్పుడు ఊర్ణనాభాద్యత తంతు విస్ఫులింగ విభావసోహో, విస్ఫులింగ విభావసోహో, తథా జగద్యదేతాస్య, తథా జగద్యదేతాస్య, నిర్గతం తాం నతా వయం, నిర్గతం తాం నతా వయం. ఓ జగన్మాత, సాలేడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వలాగా నీ నుంచి ఈ జగత్తంతా పుట్టింది. అందుచేత నీ మాయాశక్తికి ఈ చరాచర జగత్తంతా లోబడి ఉంది. ఓ భువనేశ్వరి, నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోలేకపోతేనే భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు జ్ఞానరూపవు, మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మి, ఓ మహాశక్తి, మమ్ము నడిపించు అని అందరూ స్తుతించారు. తర్వాత ఇంద్రుడు ప్రత్యేకంగా అమ్మవారిని స్తుతించాడు. తర్వాత విష్ణుమూర్తి చివరిగా ఇలా స్తుతించాడు. ఓ పరాశక్తి, నీలో ఉన్న కళ మాలో కొంచెము మాత్రమే ఉంది. అందువల్లే మేము ఈ మాత్రమైనా పనులు చేస్తూ వస్తున్నాం. నీ తోడు మాకు ఉన్నప్పుడే మేము ప్రతి పనిని నిమిషంలో నెరవేరుస్తాం. ఈ భూమిని పాపాత్ములు బాధ పెడుతున్నారు. అందుచేత భూదేవి బాధపడుతుంది. ఈ బాధను తొలగించు. నువ్వు మహిషాసురుడివి, శంభు నిశుంభులను, రక్త బీజుడిని, చండముండాసురులను వధించావు. ఇంకా ఎన్నో ఘనకార్యాలు చేశావు. అలాంటి నువ్వు ఈమెను రక్షిస్తావని ప్రార్థించావు అని దండం పెట్టాడు.
అందుకు జగదంబ సంతోషించి ఇలా అంది, ఓ దేవతల్లారా, నేను ఈ విషయం గురించి ఎప్పుడో ఆలోచించాను. జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ నశించటానికి ఒక ప్రణాళిక రచించాను. మీరందరూ మీ మీ అంశాలతో భూమి మీద అవతరించండి. విష్ణువు కృష్ణుడిగా పుడతాడు. తదాహం ప్రభవిష్యామి యశోదాయాంచ గోకులే. తదాహం ప్రభవిష్యామి యశోదాయాంచ గోకులే. నేను గోకులంలో యశోదానంద దంపతులకు కూతురునై పుడతాను. దేవకార్యానికై చేసి నేను పెడతా, దేవకార్యాన్ని చేసి పెడతాను. నా శక్తితో బలరామకృష్ణులు దుర్మార్గులను వధిస్తారు. పాండవులు కూడా దుర్మార్గులను సంహరిస్తారు. అప్పుడు భూభారం తగ్గి భూదేవి నిశ్చింతగా ఉంటుంది. వీరందరినీ నిమిత్తంగా చేసుకొని నేనే అన్ని పనులు చేస్తాను. కురుక్షేత్రే కరిష్యామి క్షత్రియాణాంచ సంక్షయం. కురుక్షేత్ర యుద్ధంలో దుష్ట క్షత్రియులందరినీ నాశనం చేస్తాను. అందరికీ శుభం అని అభయం ఇచ్చింది. ఓ జనమేజయ, ఇది కృష్ణావతారానికి కారణం. అమ్మ సర్వశక్తివంతురాలు. అమ్మే అందరినీ నడిపిస్తూ ఉంటుందని తెలపటానికి గల కారణం. ఇప్పుడు చెప్పు, భూభారం తొలగించడానికి కారణం అమ్మవారు. కృష్ణుడిని ఆయా దేవతాంశాలతో పుట్టిన వారిని నడిపించటానికి కారణం అమ్మవారు. మహాభారత యుద్ధంలో దుష్ట క్షత్రియులందరినీ నాశనం చేయటానికి కారణం అమ్మవారు. అంతా అమ్మవారే అని వ్యాస మహర్షి ఉపదేశించాడు. ఈ ఉపదేశాన్ని బట్టి గొప్పవాళ్ళము అనుకునే వారందరూ నేను నాది గురించి ఆలోచించుకోవాలి. అంతా అమ్మవారే నడిపిస్తున్నప్పుడు, పోషిస్తున్నప్పుడు, రక్షిస్తున్నప్పుడు నేను నాది అనే పదాలకు భావాలకు చోటెక్కడ ఉంటుంది? లేదు కదా. అలా ఉంటే అది అజ్ఞానం కదా. కనుక నేను నాది అనే గర్వాన్ని విడిచిపెట్టాలి. అంతా అమ్మది, అమ్మే నడిపిస్తుందని గ్రహించి విష్ణువులాగా వినయంగా నడుచుకోండి. జగదంబ గొప్పగా అనుగ్రహిస్తుంది. శ్రీమాత యొక్క కృప ఈ జగత్తుపై ప్రసరించి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః.